రిషికొండ ప్యాలెస్ పై ఏపీ మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రిషికొండ ప్యాలెస్ విషయంలో నిజాలు బయట పెట్టాలని, తమపై ఆరోపణలు ఎందుకన్న బొత్స విమర్శలపై మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. ప్యాలెస్ స్థానంలో రిసార్ట్స్ ఉండేవన్నారు. ప్యాలెస్ తో ఆ ఆదాయాన్ని పోయి కరెంటు బిల్లు ₹1 కోటి కట్టాల్సి వస్తుందని అన్నారు. వాళ్ళు అడిగింది స్ట్రైట్ గా క్వశ్చన్ 19-24 మధ్య కొన్ని విషయాలు వచ్చి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కొన్ని మీరు వచ్చి లోపభూయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అదేమైనా వాస్తవమా అని అడిగారు. ప్రభుత్వం మీదే ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా, అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్ గా. దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ మంత్రి గారు సమాధానం ఇక్కడ పొందలేదు. అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 21,941 కోట్ల రూపాయల పెట్టుబడులకి 129 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష. అందులో కనీసం 20% కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా 41,000 మంది ఉద్యోగాలకి ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు. ఆ రోజున ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో ఇప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే అది. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ₹1 కోటి మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నాం అధ్యక్ష.